శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాల గురించి ఈ వీడియోలో తెలుసుకోండి. మత్స్య అవతారం. భూలోకాన్ని మహాప్రళయం ముంచబోతున్నప్పుడు శ్రీ మహావిష్ణువు చేప రూపంలో వచ్చి వశిష్ఠ మహర్షిని, మనువుని, ఋషులను, ధర్మగ్రంథాలను కాపాడుతారు. జ్ఞానం అమూల్యం, దానిని రక్షించడం మన ధర్మం అని మనకు ఈ అవతారం ద్వారా బోధించారు. కూర్మ అవతారం. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు మందర పర్వతం మునిగిపోకుండా శ్రీ మహావిష్ణువు తాబేలు రూపంలో వచ్చి వెన్నిపై మోశారు. సమాజ హితం కోసం ధైర్యంగా నిలబడాలి అని ఈ అవతారం ద్వారా సూచించారు. వరాహ అవతారం. హిరణ్యాక్షుడు భూమాతను సముద్రంలో దాచినప్పుడు మహాశూకరం రూపంలో వచ్చి తన దంతాలపై ఎత్తి రక్షించిన విష్ణువు ప్రకృతిని, భూమిని కాపాడడం మన కర్తవ్యం అని తెలిపారు. నరసింహ అవతారం. హిరణ్యకశిపుని అహంకారం తొలగించి భక్త ప్రహ్లాదుని రక్షించడానికి అర్ధమానవ అర్ధసింహ రూపంలో ప్రత్యక్షమయ్యారు విష్ణుమూర్తి. ఈ అవతారం అహంకారానికి ముగింపుని సూచిస్తుంది. వామన అవతారం. త్రేతాయుగంలో బలిచక్రవర్తి 3 లోకాలను స్వాధీనం చేసుకున్నప్పుడు చిన్న బాలుడిగా వచ్చి 3 అడుగుల భూమి అడిగి 2 అడుగులలో లోకాలను కప్పి 3వ అడుగును బలి తలపై ఉంచిన విష్ణువు వినయం, ధర్మబద్ధమైన త్యాగం అహంకారాన్ని జయిస్తుంది అని నేర్పారు. పరశురామ అవతారం. క్షత్రియ రాజులు అహంకారంతో ప్రజలపై అణచవేత మొదలుపెట్టారు. విష్ణువు పరశు అంటే కొటవలి పట్టిన బ్రాహ్మణ యోధుడిగా వచ్చి వారిని 21 సార్లు సంహరించారు. అధికారం దుర్వినియోగం చేస్తే అది ఎంత శక్తివంతమైన వారైనా నశించిపోతారు అని ఈ అవతారం ద్వారా హెచ్చరించారు. రామావతారం. త్రేతాయుగంలో రావణుని సంహరించి సీతమ్మను రక్షించిన రాముడు ధర్మం కోసం వ్యక్తిగత త్యాగం చేయడం నిజమైన నాయకత్వమని తన జీవితం ద్వారా చూపించారు. కృష్ణావతారం. ద్వాపరయుగంలో కృష్ణుడి దుష్టులను సంహరించి మహాభారతంలో అర్జునుడికి గీతా జ్ఞానం ఇచ్చి ధర్మాన్ని స్థాపించారు. ఈ అవతారం ప్రేమ, ధర్మం, జ్ఞానానికి ప్రతీక. బుద్ధావతారం. బుద్ధుడు మనకు హింసను విడిచి కరుణ, జ్ఞానం, సమానత్వంతో జీవించమని బోధించి సత్యం మరియు ధర్మ మార్గాలను చూపించాడు. కలియుగంలో అహింస, కరుణా మార్గమే మానవాళికి శాంతి తెస్తుంది అని తెలిపారు. కల్కి అవతారం. కలియుగం చివరిలో తెల్లగుర్రం మీద యూజుడిగా వచ్చి దుష్టులను నాశనం చేసి మళ్ళీ సత్యయుగాన్ని స్థాపిస్తారు. ధర్మం ఎప్పటికీ తిరిగి వస్తుంది, చెడు తాత్కాలికం మాత్రమే అని శ్రీ మహావిష్ణువు ఈ అవతారం ద్వారా మనకి తెలియజేస్తారు. ఈ 10 అవతారాల్లో మీకు ఇష్టమైనది ఏది? కామెంట్స్లో చెప్పండి. కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.